హాయ్ హలో గైస్, ఈరోజు మనము గ్రాఫైన్ కంప్లీట్గా ద ప్రాసెస్ గురించి ఒకసారి తెలుసుకుందాము. సో ఈ వెహికల్ యాక్చువల్గా కస్టమర్ వాళ్ళ ఫ్రెండ్ పీపీఎఫ్ చేయించుకున్నాడు మన దగ్గర డస్ట్ డిపెండ్ ల్యాబ్లో. ఆ క్వాలిటీ చూసి సో వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఈ ఎస్ క్రాస్ వెహికల్ ఉందని చెప్పి మన దగ్గర తీసుకొచ్చినాడు. యాక్చువల్గా ఈ వెహికల్ 7 years ఓల్డ్ది, 7 years ఓల్డ్ వితౌట్ ఎనీ పెయింట్ ప్రొటెక్షన్స్. సో మీరు ఒక్కసారి కనుక చూసుకోవచ్చు. एक बार पूरा गाड़ी बता మీకు పెయింట్ సర్ఫేస్ కానీ అంటే లుక్ మొత్తం మారిపోయింది. ఎందుకంటే ఇది ఎక్కడ మీకు పెయింట్ ప్రొటెక్షన్ లేదు దీని మీద, సెరామిక్ కానీ పీపీఎఫ్ కానీ లేకపోతే గ్రాఫైన్ కానీ ఏది లేదు. సో మీరు వెహికల్ చూసుకుంటే ఈ స్క్రాచెస్ కావచ్చు, సర్కిల్స్ కావచ్చు, ఇంకా ఎలాంటి కండిషన్లో ఉందో మీరు చూస్తున్నారు కాబట్టి. సో మనం ఏంటంటే కంప్లీట్గా ఒక వెహికల్ అయిపోయిన తర్వాత అగైన్ మీకు నేను దాన్ని చూపిస్తాను. ఒకవేళ మన దగ్గర డస్ట్ డిపెండ్ ల్యాబ్లో చేయించుకున్న వెహికల్కు క్వాలిటీ కానీ ఆ లుక్ కానీ ఏ రకమైన లుక్ నేను తీసుకొస్తాను అనేది ఈ ప్రాసెస్లో మీకు నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో గైస్, ఇప్పుడు మనం ఏంటంటే ఏదైతే గ్రాఫైన్ వెహికల్ మనం తీసుకొచ్చినామో ఇది ప్రాసెస్ చూస్తున్నాము. ఆ ప్రాసెస్లో ఏమిటంటే ఇప్పుడు ఫస్ట్ ప్రాసెస్లో జరిగేది ఏంటంటే రబ్బింగ్ వర్క్. ఇది రబ్బింగ్ వర్క్లో ఏమవుతుందంటే మీకు కంప్లీట్ స్క్రాచెస్, ఎందుకంటే ఇది 7 years ఓల్డ్ వెహికల్. దీనికి ఆల్రెడీ ఏంటంటే ఒక రౌండ్ మొత్తం క్లే మనం అప్లికేషన్ చేసేసినాము. క్లే అయిపోయిన తర్వాత ఏంటంటే సర్ఫేస్ మొత్తం స్మూత్ అవుతుంది. కొంచెం ఏదైతే రఫ్నెస్ ఉందో ఆ సర్ఫేస్ మీద మీకు స్మూత్ లుక్ అనేది వచ్చేస్తుంది. దాని తర్వాత ఏంటంటే ఈ ఫాస్ట్ కోట్ అని ఇది కంప్లీట్గా పెయింట్ని ఒక సమ్ మైక్రాన్ లేయర్స్ వరకు పెయింట్ని కట్ చేసి దాని మీద ఉన్న చిన్న చిన్న స్క్రాచెస్ ఏవైతే హెయిర్ లైన్ స్క్రాచెస్ కావచ్చు, చిన్న అంటే ద పెయింట్లో 4 layers పెయింట్ ఉంటుంది. ఆ 4 layers పెయింట్కి టచ్ అయితే మాత్రం ఎప్పుడూ మీకు ఆ స్క్రాచ్ అనేది పోదు, అది పెయింటే వేయాల్సిందే. కానీ ఈ వెహికల్ చూసుకుంటే కనుక మేజర్ స్క్రాచెస్ లేవు. ఏవైతే ఉన్నాయో అన్ని హెయిర్ లైన్ స్క్రాచెస్ ఉన్నాయి. ఆ హెయిర్ లైన్ స్క్రాచెస్ని మనం మెల్లమెల్లగా ఈ ప్రాసెస్ నుంచి తీసేస్తాం. మనం ఇప్పటిదాకా ఏదైతే ఫస్ట్ కోట్ ప్రాసెసింగ్ చూసామో, జనరల్గా సెరామిక్ కానీ గ్రాఫైన్ కానీ ప్రాసెస్ చేసేటప్పుడు మీకు నేను చెప్పినట్టు ఫస్ట్ ప్రాసెస్లో క్లే కొడతారు. ఆ క్లే కొట్టిన తర్వాత ఫస్ట్ అయితే వాషింగ్ అవుతుంది. వాషింగ్ తర్వాతనే క్లే స్టార్ట్ అవుతుంది. క్లే కొట్టిన తర్వాత ఫస్ట్ కోట్ అండ్ సెకండ్ కోట్, థర్డ్ కోట్, ఈ ప్రాసెస్ అంతా చేసిన తర్వాత ఈ థర్డ్ కోట్లో ఏమవుతుందంటే మీకు యాక్చువల్గా ఉన్న కలర్ని ఎన్హాన్స్ చేస్తుంది. దాంట్లో ఉన్న చిన్న చిన్న గ్లిట్టర్స్ లాంటి ఇవి కానీ ఆ షైనింగ్ ఏదైతే కలర్కి యాడ్ చేశారో ఒరిజినల్గా కారు ఉన్నప్పుడు అవన్నీ మీకు ఈ ప్రాసెస్లో మీకు బయటపడతాయి. సో అవి ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు అచ్చా ఈ పెయింట్ ఎంత గ్లాజీ లుక్ని తీసుకొచ్చిన తర్వాత దెన్ అగైన్ మళ్ళీ వెహికల్ వాషింగ్కి వెళ్తుంది. వాషింగ్కి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత అగైన్ ద ప్రాసెస్లో ఏమవుతుందంటే మీకు ఇంటీరియర్ కంప్లీట్గా క్లీన్ అవుతుంది అండ్ గ్లాసెస్ క్లీన్ చేస్తారు. ఈవెన్ పాలిష్ కూడా అప్లికేషన్ చేస్తారు. అంటే ఎంటైర్ వెహికల్ని ఏదైతే ఇంటర్నల్ అండ్ అవుట్ సైడ్, ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్ కంప్లీట్గా క్లీన్ అయిన తర్వాత వెహికల్ ఒక రెడీ చేసేసుకొని దెన్ ఆఫ్టర్ గ్రాఫైన్ అనేది అప్లికేషన్ చేస్తారు. సో గ్రాఫైన్ అనేది అప్లికేషన్ చేసి యాక్చువల్గా ఏంటంటే 40 minutes ఉంచాలి. 40 minutes to 1 hour ఉంచిన తర్వాత సెకండ్ కోట్ గ్రాఫైన్ వేసినప్పుడే మీకు కరెక్ట్ ద ప్రాసెస్ విల్ బి కంప్లీటెడ్. హలో గైస్, నిన్న మనం తీసుకొచ్చిన వెహికల్ ఇది ఆల్మోస్ట్ చెప్పా కదా 7 years వెహికల్, ఓల్డ్ వెహికల్ని. సో ఏ రకంగా ఇది వచ్చిందో ఇప్పుడు గ్రాఫైన్ కంప్లీట్ అయిన ప్రాసెస్ మొత్తం మీకు మధ్యలో చూపించాను కదా. సో ఇప్పుడు ఫైనల్ వెహికల్ని మీరు కనుక అబ్జర్వ్ చేసుకుంటే ఎగువర ఏమవుతాం చోట డీటెయిలింగ్స్, చిన్న డీటెయిలింగ్ కూడా మన దగ్గర ఎంత నీట్గా అవుతుంది అనేది మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక సో ఈజీగా మీకు ఒక గ్రాఫైన్ అయిన వెహికల్ అంటే ఏ స్టేజ్లో మనకు వచ్చింది, ఏ స్టేజ్లో మనం వెహికల్ మనం డెలివరీ చేసామనేది యూ కెన్ జస్ట్ అబ్జర్వ్ హియర్. అండ్ ఇది చాలా రోజుల వరకు ఉంటుంది. ఒకసారి ముందు పెయింట్ ప్రొటెక్షన్ లేదు కాబట్టి వెహికల్ అలా మారింది. బట్ ఇప్పుడు చూసుకుంటే సో కంప్లీట్గా మీకు ఇది అంటే ఒక కొత్త వెహికల్ లుక్ లాగా మీకు ఈజీగా మీకు అబ్జర్వ్ అయిపోతుంది. సో ఫ్రంట్ మీరు ఒకసారి చూసుకోవచ్చు. మీరు ఇవి కూడా చిన్న డీటెయిలింగ్ కూడా మన దగ్గర వీ షుడ్ నాట్ మిస్. సో కంప్లీట్గా సో ఒక చిన్న స్క్రాచ్ కూడా లేదు అండ్ ఇప్పుడు షోరూమ్ నుంచి వచ్చినట్టు ఉంటుంది వెహికల్. సో మన దగ్గర డీటెయిలింగ్లో ఏంటంటే మీకు ఏదైనా గ్రాఫైన్ మనం వేసినామో ఇది ఓన్లీ 6 or 7 months దీన్ని ఉంటుంది. మళ్ళీ దీనికి అగైన్ అండ్ బూస్టర్ వేసుకుంటూ కంప్లీట్ చేసుకుంటూ ఎవ్రీ 6 months మనం ఇదే రిచ్ లుక్లో ఈ వెహికల్ని కంటిన్యూ చేసుకోవచ్చు. సో మొత్తం ప్రాసెస్ మీకు మిడిల్లో నేను చూపించిన
గ్రాఫైన్ ప్రాసెస్ మీకు నేను అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఫుల్ వీడియోని డస్ట్ డిఫెండర్ ల్యాబ్ని ఫాలో అవ్వండి. మీకు కొత్త విషయాలు డీటెయిలింగ్ మీద డెఫినెట్గా నేను వస్తూనే ఉంటా, మీకు నేను అందిస్తూనే ఉంటా. థ్యాంక్ యూ గైస్.